ఫైజులాల్. నా పేరు బుక్కి అనిత అండి. నాకు దేవుడు నా పేరు బుక్కి అనిత అండి. నాకు దేవుడు నేను ఒక పనికి పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. నాకు చేయి దెబ్బ తగిలింది. నాకు ఎవరు లేరు. యాక్సిడెంట్ నుంచి నన్ను అక్కడ నుంచి ఒక స్వామికి తీసుకొచ్చి హాస్పిటల్ వేశారు. నాకు యాక్సిడెంట్ అయింది. అక్కడ నాకు ఎవ్వరూ లేరు. నేను పనికి వెళ్ళి వస్తుంటే నేను ఒక బండి ఆపి కొంచెం అర్ధాక దించండి అన్న అని చెప్తే తీసుకెళ్ళాడు. నేను పనికి పోయి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నన్ను అక్కడ ఎవ్వరూ లేరు. చుట్టుపక్కల ఒక ఆయన జాలిపడి హాస్పిటల్లో చేర్చాడు. హాస్పిటల్లో చేరిస్తే నన్ను దేవుడు తీసుకెళ్ళమ్మా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాతకి నాకు చేయి చూసి ఎక్స్రే తీశారు. చెయ్యి బొక్క తొలగిందమ్మా, కట్టు కడతాం బాగా అవుతుంది అని చెప్పారు. కట్టు కట్టారు. మామూలుగా కట్టు కట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా బిడ్డ కడుపుతో ఉంది. డెలివరీకి తీసుకొచ్చాను. ఎక్కడెక్కడ చూపిస్తున్నా అక్కడ లోపల బేబీ బాగలేడు, గర్భం తీసేయాలమ్మా, 3 పేగులు ఉండాల్సింది, 1 పేగే ఉంది బాబుకి, నెత్తిన బుడగలు ఉన్నాయి, చాలా ప్రమాదంగా ఉంది, తీసేయండి అని చెప్పారు. అయితే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, నా బిడ్డ లోపల బేబీ కానీ బాబు కానీ ఎవరైనా ఉన్నాయి క్షేమంగా మంచిగా నీ కృపలో నీ ప్రేమలో బయటపడే మార్గం దయచేయండి ప్రభువా అని నేను దండం పెట్టుకున్నాను. రోజు ప్రార్థించుకుంటున్నాను. ఎక్కడెక్కడ చూపిస్తున్నా అలాగే అంటున్నారు. అయినా కానీ నాకు దేవుడు తోడుగా ఉంటాడు, నువ్వేం బాధపడగాకు బిడ్డ అని నా బిడ్డగా చెప్పుకుంటున్నాను. అయినా నా బిడ్డ అమ్మ ఎలా ఫస్ట్ ఒక పాప, ఈ బాబు ఉందో కానీ అలా అంటున్నారు, ఏం చేద్దామమ్మా అని అంటే, వద్దు బిడ్డ ఏం కాదు, దేవుడు నాకు తోడుగా ఉండి నీ బిడ్డని కాపాడుతాడు, నువ్వేం బాధపడమా. కానీ ఆ బిడ్డ నేను రోజు ఓదార్చుకొని తీసుకెళ్ళాను. తర్వాతకి కాన్పు దగ్గరకు వచ్చింది. అమ్మ పరిస్థితి కూడా బాగలేదు. అమ్మ కూడా చాలా కష్టాల్లో బాధలని అనుభవించి ఆమెకు ఆరోగ్యం బాగలేదు. నా తల్లి ఆరోగ్యం బాగలేదు, నా బిడ్డకు అలా అయింది. నాకు చేయికి దెబ్బ తగిలింది. ఎలా దేవుడా అని రోజు దేవుని ప్రార్థించుకుంటున్నాను. ఎట్నో గట్ట చేసి నా తల్లి కొంచెం బాగైంది. నా బిడ్డకి కానుపుకు తీసుకెళ్ళాను. అటు కానుపుకు తీసుకెళ్తున్నాను. అక్కడ బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మా అమ్మకి సీరియస్గా ఉంది అని అంబులెన్స్లో వేసుకొచ్చారు. దేవుడా నా బిడ్డని కాపాడినందుకు వందనాలు. నా తల్లి ఎలా అందని మళ్ళీ తల్లిని తీసుకొని సూర్యాపేట పోయాను. బిడ్డను హాస్పిటల్ ఉంచి సూర్యాపేట పోయి అక్కడ మమ్మల్ని చూపిస్తే మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు. బాగలేదమ్మా, హార్ట్ ప్రాబ్లం, మనిషికి ఇక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పి పంపించారు. నా తల్లి కూసించిపోయింది. దేవుడు ఉన్నాళ్ళే అమ్మ ఏం కాదని తీసుకొచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ నా తల్లి మొన్న చనిపోయింది. నా బిడ్డకి ఉన్న బాబుకి క్షేమంగా ఏం కాదమ్మా అని మళ్ళీ తీసుకెళ్ళాం. ఎట్లా ఉందండి బాబుకి, బాగుందా బాగలేదా అని దేవుడిని ప్రార్థించుకొని పోయి బాగా చూపిస్తే ఏ ప్రాబ్లం లేదమ్మా, బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, నీకు దేవుడు మంచిగా తోడుగా ఉండు కాసి కాపాడాడని నేను అలా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ సాధ్యం కాలే. అమ్మకు బాగలేక పరిస్థితి బాగలేక చెప్పలేకపోయాను. ఈరోజు నాకు దేవుడు నాకు శక్తినిచ్చి నిలబడటానికి శక్తినిచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత వందనాలు చెప్పిస్తున్నాను.